మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో గత 15 రోజులుగా వింత జ్వరాలతో కాళ్లు చేతులు వాపులతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి జ్వరం వచ్చిందండి ఇంటిల్లిపాది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చుట్టూ తిరిగినప్పటికీ తగ్గుముఖం పట్టకపోగా ఊరంతా జ్వరం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం సుతార్పల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య బృందం ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న వారి రక్త నమూనాలను పరీక్ష నిర్వహించి మెదక్ డిఎంఎండ్హెచ్ఓ శ్రీరాములు సుతార్పల్లిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును సందర్శించి పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ మాట్లాడుతూ చికెన్ గున్యా కాదని టైఫాయిడ్ లాంటి జ్వరమని నీటి ద్వారా ప్రబలుతుందని అన్నారు. గ్రామంలో నీటి ట్యాంక్ ద్వారా శుభ్రమైన నీటిని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తో పాటు డిప్యూటీ జిల్లా వైద్యాధికారి అనిల్, నవీన్ కుమార్, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, రామాయంపేట సిహెచ్సి డాక్టర్ లింబాద్రి, మెదక్ ఏఎంఓ విజయేందర్, లివింగ్ స్టోన్ రామాయంపేట ఎంపీడీఓ షాజుద్దీన్లు, ఎంపీఓ రాజేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోసే సుతార్పల్లి. 15 రోజులు అయ్యి మోకాళ్ళ నొప్పులు దానికి ఇటు అటు పోయి చూస్తున్నాము. గుల్కోసులు అవుతున్నాయి. రోజు ఒక రోజు అయింది. జర్ర కొంచెం తక్కువ అయింది. కానీ ఆ మందుల ప్రభావం ఏమో మొత్తం పెయ్యి అంత దీంట్లో గూపులు వశమైతే లేదు. గది ఉన్నది పాపలో మోకాళ్ళ బరాబు కూలీ వచ్చే నొప్పులు మొత్తం ఇదే రకం. నేను చెప్పినట్టుగానే మొత్తం పబ్లిక్ అంతా అట్నే ఆయమయమే. మా ఇంటిలో మొత్తం మా భార్యకు, నా కొడుకు, నా కోడలకు, మా బిడ్డకు, మా మందరాలకు అందరికీ ఎంతమంది ఉంటే అంతమంది. ఈ రోజు అంటున్నావా ఇవాళ వచ్చేరు చూసుకోరు, సూదులు ఇస్తాము, మందులు ఇస్తామని అంటారు. చూపించుకుంటానికి వచ్చిన. నా పేరు ఉమామేశ్వర్, మా సుతార్పల్లి గ్రామం. మా గ్రామంలో గత వారం 10 రోజుల నుండి ఈ సీజనల్ ఫీవర్ వల్ల చాలామంది బాధపడుతున్నారు. అది తెలుసుకున్న వైద్యులు పెద్ద ఎత్తున క్యాంప్ ఏర్పాటు చేసి ఈరోజు మాకు ప్రతి ఒక్క ప్రజలకు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ప్రజలను తీసుకొచ్చి మరి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషకరం. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈ సీజనల్ ఫీవర్ ఎందుకు వచ్చిన వాళ్ళ జీపీ వాళ్ళు కూడా వాటర్ని పరీక్ష చేసి చూసారు. గత వారం రోజుల కింద ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. వాస్తవానికి ఊర్లో అసలు ఈ వర్షం వల్ల కారణాల వల్ల దోమల వల్ల వస్తున్నట్టుంది. ఆ దోమల చర్య కూడా నిన్న తీసుకోవడం జరిగింది. స్ప్రే చేయించి, మందు స్ప్రే చేయించి, పొగ స్ప్రే చేయించి, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకొని చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇంకా ఇంతకు ముందు ఇంకా ఈ వారం రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని పట్ల శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కాచిన నీళ్ళే వడకాచిన నీళ్ళే తాగాల్సిందిగా మా యొక్క మనవి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో బాగా వ్యాధులు అనేది వ్యాపిస్తాయి కాబట్టి చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని కోరుతున్నాము. ఓకే సార్. సుతార్పల్లి గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీనికంటే ముందు కూడా 2 సార్లు డాక్టర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది హాస్పిటల్లో. సో ఇక్కడ ఫీవర్స్ సర్వే కూడా చేయించడం జరిగింది. మొత్తము 7 టీమ్స్ని, ఈచ్ టీంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశని పెట్టి, సో ఇక్కడున్న అన్ని ఎస్సీ వాడ, తర్వాత పెద్దపల్లి, చిన్నవాడ, పొందువాడ, దాతవాడ, మొత్తం 7 టీమ్స్ని అన్ని హౌస్హోల్డ్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మనకి దాదాపు 200 హౌజుల్ని మనము ఫీవర్ సర్వే చేస్తే దాదాపు 126 కేసులు ఫీవర్ ఐడెంటిఫై అయ్యాయి. సో నిన్న మేము ఐడెంటిఫై చేసినప్పుడు హౌస్లో దిగినప్పుడు ప్రతిలో కూడా ఫీవర్స్ ఉన్నాయి. ఫీవర్స్లో సింటమాటిక్గా టంగ్ మీద ఒక తెల్లటి పొర ఉన్నది. దట్ మీన్స్ ఏంటంటే సాల్మోనెల్లా బ్యాక్టీరియా. ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్లో కూడా సాల్మోనెల్లా టైప్ బ్యాక్టీరియా అంటే టైఫాయిడ్ లక్షణాలు కనపడ్డాయి. సో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. సో ఇది వాటర్ కంటామినేషన్ అంటే ఎక్కడో జరిగి ఉంటుంది. సో వాళ్ళు బోర్ వాటర్ తాగుతున్నారు, మిషన్ బయట వచ్చిన వాటర్ కూడా చేస్తున్నారు. సో ఇమ్మీడియట్లీ ఎంపీఓ గారికి గౌరవ కలెక్టర్ గారిని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు అందరినీ కూడా ఫీవర్స్ వాళ్ళందరూ కూడా మనం దాదాపు 65 మందికి ఫీవర్స్ శాంపుల్స్ తీసాం. అదేవిధంగా మలేరియా ఉంటుందని కూడా ఆర్టీటీ కిట్స్ తోటి కూడా అది కూడా
చేయడం జరిగింది. ఈ శాంపుల్స్ని మనము డెంగ్యూ లక్షణాలు మరి అదేవిధంగా ఈ టైఫాయిడ్ లక్షణాలు ఉన్న రిపోర్ట్ మనకు వస్తుంది. ఈవెన్ దో మనము చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక 7 days ఈ వాటర్ రాకుండా ట్యాంక్ వాటర్ సప్లై చేయమని ఎంపీడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా ఏంటంటే ఎక్కడ కంటామినేషన్ అవుతున్నది అనేది కూడా మనము వాటర్ సప్లై రూరల్ వాటర్ సప్లై తోటి వెరిఫై చేయించుకొని ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఫీవర్స్ కేసెస్ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం బ్లడ్ స్మియర్స్ తోటి పాటుగా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేయడం జరిగింది. కంపల్సరీ నీళ్ళని కాచి వడపోసినట్టు తాగండి. సో వాటర్ సప్లై చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత ఈ వాటర్ ఎక్కడ కంటామినేషన్ అన్నది కూడా వెరిఫై చేస్తాం. చికెన్ లక్షణాలు కూడా ఇక్కడ ఏం లేవండి. చికెన్ గిన్నెలో మెయిన్గా జాయింట్ స్వెల్లింగ్స్ ఉంటాయి. జాయింట్ స్వెల్లింగ్ ఉంటే ర్యాష్ ఉంటుంది. ఇది మస్కిటో బయట వల్ల వస్తుంది. సో దీంతో ఫీవర్స్ వస్తుంది, హెడేక్ వస్తుంది. సో జాయింట్ స్వెల్లింగ్స్ అంటే చాలా ఇట్లా మన స్వెల్లింగ్ తోటి ఉండి ర్యాషెస్ కనబడతాయి. కానీ అట్లా లక్షణాలు ఎక్కడ కూడా లేవు. వీళ్ళకి స్వెల్లింగ్ కూడా లేదు ఎక్కడ జాయింట్స్. అంటే చికెన్ గునే కాదంటారు సార్? చికెన్ గునే కాదు, వెక్టర్ 1 డిసీజ్ కిందకి వస్తుంది.